ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా మాకన్నా చిన్నపిల్లలు, మీరు యువకులు, మీ భవిష్యత్తు గురించి మేము కొట్లాడుతున్నాం. అర్థమైందా? మా గురించి కాదు. ఇవాళ ఏదో మాది 70 ఏళ్ళు ఉన్నది, అంతా అయిపోయింది అని కూర్చుంటే కాదు, మేము కొట్లాడేది మీ గురించి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 1977లో సెంట్రల్లో జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడు, ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రి ఉండి ఆయన పాస్పోర్ట్లు జారీ చేశారు. ఆ పాస్పోర్ట్లు జారీ చేసినప్పుడు మన భారతదేశాన్ని కానీ మన ఓల్డ్ సిటీలను కానీ ముస్లిం మైనార్టీలు చాలా బీద పరిస్థితి అండి. కట్టెలు కొట్టుకొని జామ పండ్లు అమ్ముకొని బతికిన వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళకు ఉచితంగా పాస్పోర్ట్లు జారీ చేస్తే వాళ్ళు దుబాయ్ కానీ వివిధ దేశాలకు పోయి అక్కడ చమురు బావులు వాళ్ళు అక్కడ ఓనర్ అయ్యి ఇవాళ 1000 లక్షల కోట్ల అధిపతులు అయ్యి అటల్జీ గారిని ఇప్పుడు కూడా యాద్ చేసుకుంటారు. ప్రతి ఒక్క ముస్లిం ఇట్లా అటల్జీ గారి ఫోటో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన దేవేందర్ గౌడ్ గారు ఈ ప్రాంతవాసి, ఆయన ఇలా పుట్టినరోజు కాబట్టి మనందరం కూడా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియాలి. మన ఆయన కూడా మన ప్రాంతం గురించి మన నియోజకవర్గం రావడానికి కారణం ఏంటయ్యా అంటే 2009లో ఆయన పునర్విభజన కమిటీలో మెంబర్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర ఉన్నారు. మరి మన తెలంగాణ నుంచి మన దేవేందర్ గౌడ్ ఉన్నారు కాబట్టి మనకి కాన్స్టిట్యూన్సీ వచ్చింది. మనం ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం అని రాసుకుంటున్నాం. మరి ఈ మహేశ్వరం నియోజకవర్గం ఎక్కడ పోతుంది అనేది కూడా మనం అందరం కూడా చర్చించుకోవాలి. దాని తర్వాత మహేశ్వరం నియోజకవర్గం అయినాక మొట్టమొదటిసారి మా మహిళా నాయకురాలు సబితమ్మ గారు భారతదేశంలోనే మొట్టమొదటి హోంశాఖ నిర్వహించి ఆమె ఒక మహిళా శక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 100 మార్కులు కొట్టేసి సేవల చెల్లమ్మగా పేరు తెచ్చుకున్న మహిళ. ఆమె కూడా హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మనకు బల్దిపో తెచ్చింది, రైల్ స్టేషన్ తెచ్చింది, కోర్టు తెచ్చింది, అన్ని తెచ్చింది. ఆమె కూడా పని చేసింది. మరి దాని తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు మాకు మేము చౌరస్తాగా నిలబడ్డాం. మాకు పెద్ద మనిషి లేరు. ఉన్న పెద్ద మనిషి కొంచెం ఆరోగ్యం మంచి లేక ఆయన మూలపడ్డాడు. ఇప్పుడు మాకు ఉన్నది ఒకటే 4 సింహాలు. ఈ 4 సింహాలు కూడా అంటే మొదటి సింహము మన యువ ముఖ్యమంత్రి మన నల్లమల్ల పులిబిడ్డ నిన్ను మరొకటి ఈ మహేశ్వరం గడ్డ అనుకుంటా మనం అందరం కూడా ఆ పులి దగ్గరికి పోవాలి. అక్కడ నుంచి రెండవ పులి ఎవరయ్యా అంటే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ తుక్కిల శ్రీధర్ బాబు గారు. అక్కడికి కూడా పోవాలి. ఇక మూడో పులి ఎవరంటే మన స్థానిక శాసనసభ్యురాలు మన సబితమ్మ గారు. దానికి ఇక 4వ పులి ఎవరయ్యా అంటే మన ఇన్ఛార్జ్ గారు మన కేఎల్ఆర్ గారు. నాకు సుపరిచితులు. ఎందుకంటే 1992లో నాది ఫ్యాక్టరీ ఉంటే ఎక్కడ మన చెర్లపల్లిలో నా ఫ్యాక్టరీ యూతల్ గల్లీలో ఉంటే అన్న ఫ్యాక్టరీ అవ్వాలి కదా. అప్పటి నుంచి నాకు సుపరిచితులే. అన్నదానికి పోదాము, అన్నను విచారిద్దాము, మన అమ్మదానికి పోదాము, అమ్మను విచారిద్దాము, అవసరం అనుకుంటే సీఎం దాన్ని కూడా పోదాం అని నేను చెప్తున్నాను. మీరంతా మేమంతా స్థానిక ఎంపీ బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా పోదాము. ఎందుకంటే ఇక్కడ మా బీజేపీ నాయకులు ఉన్నారు. మీరందరూ మేమందరూ మనమందరం కలిస్తేనే ఈ కార్యాచరణ ముంగటి పోతుందని నేను కోరుకుంటున్నాను. ఒకటే నినాదం ఉన్నది, ఇదే ఉత్పత్తితో మనం అందరం కలిసి మన సీఎం